ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుటకు బలపడుటకు దేవుడు మనకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఈ రీతిగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం అపోస్తల కార్యములు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం నుండి 31వ వచనం వరకు. ఈ భాగంలో మనం ముందుగా 29 నుండి 31 వరకు చదువుకుందాం. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శ్రమలో ఎదుగుదల, గ్రోయింగ్ త్రూ ట్రయల్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, యూదా నాయకులు యేసు నామమును గూర్చి మాట్లాడకూడదని, యేసు నామములో మాట్లాడడం మానేయాలని అపోస్తులను ఆదేశించడం ద్వారా ఈ యొక్క సువార్త సంగతులను, ఈ విషయాలను మూసివేయడానికి వారు ప్రయత్నించారు. అయితే పేతురు మరియు యోహాన్లు యూదా నాయకుల ఆదేశాలను వారు పాటించలేదు. యూదా నాయకుల మాట వినకుండా దేవుని దృష్టిలో సరైనది చేయాలని వారు సమాధానమిచ్చారు. ఎందుకంటే యేసు పునరుత్థానము మరియు సువార్తకు సాక్షులుగా దేవుడు వారిని నియమించాడని వారికి తెలుసు. మిగిలిన విశ్వాసులు ఇది విన్నప్పుడు వారు మరింత ధైర్యంగా సువార్తను బోధించారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మరింత ఉత్సాహంగా ప్రార్థించి దేవుని యొక్క సువార్తను అందించడంలో ధైర్యంగా ముందుకు సాగినట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తోంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 19 నుండి 20 వచనాల్లో యూదా నాయకుల బెదిరింపులతో కూడిన ప్రతిపాదనలు అపోస్తలులు గట్టిగా తిరస్కరించారు. పేతురు మరియు యోహాను వారి మాట వినడం సరైనదా లేక దేవుని మాట వినడం సరైనదా అని తీర్పు చెప్పమని వారిని అడిగినట్లుగా లేఖనాల్లో చూస్తాం. ఈ లోకం పట్ల మనకున్న భయం కారణంగా మనం ఈ యొక్క సత్యాన్ని విడనాడకూడదు, లేదా తాత్కాలికంగా అనుకూలమైన దాన్ని ఎన్నుకోనకూడదు. దేవుని యొక్క సువార్త సత్యాన్ని కొరకు మనం ఎల్లప్పుడూ స్థిరంగా నిలవాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. సువార్త సత్యానికి అనుగుణంగా జీవించడానికి మనం సంకోచించుటకు కారణమయ్యే విషయాలు ఏంటో మనం ఆలోచించాలి. ఏ విధమైనటువంటి ఆటంకాలు, బెదిరింపులు మనకు ఉన్నప్పటికీ దేవుని యొక్క సువార్త సత్యం కొరకు మనం నిలబడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా మనకు శ్రమలు ఎదురవుతున్న కొలది ఈ శ్రమల గుండా మనం ఎదగడం మొదలవుతుంది అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 22 నుండి 31 వచనాలు మనం గమనించినట్లయితే, ఇద్దరు అపోస్తలులు వారు క్షేమంగా తిరిగి రావడం చూసిన విశ్వాసులు, క్రీస్తు సంఘము దేవుణ్ణి ఎక్కువగా విశ్వసించింది. దేవుడు వారి పట్ల చూపినటువంటి గొప్ప కృపను బట్టి సంఘమంతా దేవుణ్ణి స్తుతించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సువార్తను వ్యాప్తి చేస్తున్నప్పుడు హింసించబడడం తప్పదని వారికి లేఖనాల జ్ఞానం ద్వారా తెలిసింది. కాబట్టి అలాంటి బెదిరింపులు మాయమైపోవాలని వారు ప్రార్థించడానికి బదులుగా పరీక్షల మధ్య, ఈ హింసల మధ్య సువార్త ప్రకటించుటకు వెనక్కి తగ్గకుండా ఉండేందుకు వారికి తగిన బలం కావాలని వారు బలం కోసం దేవుణ్ణి ప్రార్థించారు. దేవుడు వారిని తన శక్తితో నింపాలని, దేవుని సువార్త కొరకు వారిని బలంగా వాడుకోవాలని వారు ప్రార్థించినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. అటువంటి పరిణితి చెందిన విశ్వాసము మరియు ప్రార్థనపై ఆధారపడిన విశ్వాసము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఇది వారి స్వంత భద్రత మరియు సౌకర్యాల కంటే సువార్తను వ్యాప్తి చేయడానికి వారు ప్రాధాన్యతనిచ్చినట్లు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని ఎరిగినటువంటి వారముగా మనకు ఎటువంటి శ్రమలు ఎదురవుతున్నప్పటికీ ఈ శ్రమల మధ్యలో సువార్త సత్యం కొరకు మనం స్థిరంగా నిలిచి దేవుని గణపరచాలి, దేవుణ్ణి చాటించాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు.
పేతురు యోహాన్ల ధైర్యాన్ని వారు చూసినప్పుడు వారెంతో ఆశ్చర్యపోయారు. దేవుని కొరకు వారికి ఒక బలమైన సాక్షులుగా వారు నిలవడము ఒక గొప్ప మాదిరిగా మన జీవితాలకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసం కొరకు, మన సత్యం కొరకు మనం స్థిరంగా నిలిచి ప్రభువును గణపరచాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు మన అనుదిన జీవితంలో ఆయన మహిమ కొరకు తగినటువంటి సాక్షులుగా మనం నిలిచే కృప దేవుడు మనకి ఇచ్చినట్లు, తగిన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ యొక్క దుష్ట ప్రపంచం యొక్క బెదిరింపులను అధిగమించడానికి ప్రభా మేము నీపైన విశ్వాసం ఉంచుతుండగా, నీపైన ఆధారపడుతుండగా మీరు మాకు సహాయం చేయండి. నీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచే కృప మాకు అనుదినము దయచేయమని, నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడటానికి ఈ యొక్క సమయాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో వీటిని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇతరులకు ఈ యొక్క విషయాల్ని మనం పంచుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.